ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుని మనము దేవుని యొక్క వాక్య భాగము అందరూ కూడా తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మలను అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. నీ మహాప్రేమను బట్టి మీరు మమ్మలను ప్రేమించి నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి ఉన్నతమైనటువంటి నామమును ప్రకటించటానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, ఈ రాత్రి వేళ నీ పిల్లలముగా మీ సన్నిధిలో కూడుకొని ఉన్నాం. మాకు నీ మాటలు ఎంతో అవసరమై ఉన్నవి కనుక నీ మాటల యందు మేము శ్రద్ధాభక్తులు కలిగిన వారమై నీ వాక్యానుసారమైనటువంటి జీవితంతో మేము జీవించగలుగునట్లుగా మీరు మాతో మాట్లాడండి. నీ వాక్యము మా జీవితాలను బాగు చేసేది, మీ వాక్యము మాకు నిత్య జీవాన్ని కలిగించేది, నీ వాక్యము మా బలహీనతలను ఎత్తి చూపి మమ్మలను సరిచేసేది. కాబట్టి ఈ రాత్రి వాక్యము ఏ విధమైనటువంటి రీతిలో మాతో మాట్లాడుతున్నప్పుడు మేము సరిచేసుకోవాలో, బలపడాలో, ఆధ్యాత్మికమైన జీవితంలో నిత్య జీవం కొరకై మేము సిద్ధపడాలో తెలియచేసి మీ సన్నిధానములో మేము బలవంతులుగా సాగిపోనట్లు తగిన సహాయము చేయండి. నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మీ యొక్క ఉన్నతమైనటువంటి కృపలో మేము వర్ధిల్లునట్లు తగిన సహాయము చేయమని ప్రార్థన చేస్తూ మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు నందు ప్రియులారా, దేవుని మహా ఉన్నతమైన ప్రేమను బట్టి మరోసారి మనము ఆయన సన్నిధానములో ఈ రీతిగా కూడి దేవుని మాటలు వినటానికి, దేవుని సంగతులను మనము తెలుసుకోవటానికి ప్రభువారు మనకు చూపిన ఈ గొప్ప కృపకై మనం ప్రభువుని ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. ఈ రాత్రి వేళ దైవ గ్రంథములో నుండి నేను ఒక విషయాన్ని మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. అదేంటంటే, పరిశుద్ధులకు తగనివి అనేటువంటి కొన్ని సంగతులు మీతో చెప్పాలని నేను ఆశపడుతున్నాను. పరిశుద్ధులకు తగనివి. ఈ లోకములో మనము పాపశాపములతో జీవిస్తూ ఉన్న కాలంలో మనము నశించిపోతున్నప్పుడు దేవుని వాక్యం మన దగ్గరకు వచ్చింది. దేవుని వాక్యము చేత మనము సంధించబడ్డాం. ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చాం. ఆయన్ని మన సొంత రక్షకునిగా అంగీకరించాం. యేసు రక్తము మనల్ని ఏం చేసింది అని అంటే, సమస్త దుర్నీతి నుండి మనల్ని విడిచి పవిత్రులుగా, పరిశుద్ధులుగా జీవించేటట్లుగా చేసింది. ఈ లోకంలో ఒక మనిషి జీవితాన్ని పరిచేది, ఒక మనిషి జీవితాన్ని పరిశుద్ధంగా మార్చగలిగింది ఒకటేనండి ఈ భూమి మీద. అదే యేసుక్రీస్తు యొక్క రక్తం, క్రీస్తు యొక్క వాక్యం. ఇది మన జీవితాలను పరిశుద్ధపరుస్తుంది అని దేవుని వాక్యము ద్వారా మనము చూడవచ్చు. అయితే మనము ఏనాడైతే ప్రభు దగ్గరకు వచ్చామో, పరిశుద్ధులుగా మార్చబడ్డామో, లోకములో అందరి వలె అందరిలాగా అన్నీ చేయటానికి ఇక మన జీవితంలో అర్హత లేదు. మనము దేవునికి అర్పించబడ్డాం, దేవునికి సమర్పించుకున్నాం. మనము అన్నీ చేయదగినవి కాదు. మన జీవితాలలో ఏది చెయ్యాలో, ఏది చెయ్యకూడదో అది మనం తెలుసుకోవాలి. ఏం పర్వాలేదులేండి, లోకములో జీవించినంత వరకు మరి లోకంతో పాటు నేను కూడా వెళ్ళాలి అని అనుకుంటే మన భక్తి సరి అయిన భక్తి కాదు.
మన జీవితం క్రీస్తులో సరిగా ఎదగలేదు అని మాత్రమే చెప్పుకోవాలి. ఎందుకంటే మన భక్తి దినదినము పెరగాలి కానీ మన భక్తి దినదినము లోకానుసారంగా మారకూడదు. మనము లోకములో ఉన్న వాటిని పరిపూర్ణంగా విడిచిపెట్టి పరిపూర్ణుల మగుటకే ముందు కొనసాగాలి కానీ మళ్ళీ లోకంతో కలిసిపోవటానికి కాదని మనము గుర్తించవలసిన వారమై ఉంటున్నాం. ఎందుకంటే నేటి దినాలలో చాలామంది క్రైస్తవులుగా మారి దేవుని యందు విశ్వాసం ఉంచి కొనసాగి దేవునికి విరోధమైన కార్యాలు జరిగించటం, దేవునికి ఆయాసకరమైనటువంటి జీవితాన్ని జీవించటం, దేవునికి అవమానకరమైనటువంటి రీతిలో బ్రతకటం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఎలా బ్రతికితే దేవుడు మన యందు ఆయన ఆనందిస్తాడు, ఎలా జీవించాలనేది ఆయన ఉద్దేశం అనేది ఈ రాత్రి వేళ మనం కొన్ని సంగతులు తెలుసుకుందాం. పరిశుద్ధులకు తగినవి ఉన్నాయి, పరిశుద్ధులకు తగనవి ఉన్నాయి. తగవు అంటే చేయకూడనివి, వాటిని మనము ఏమాత్రం కూడా అనుసరించటం అనేటువంటిది జరగకూడదు. ఇది వద్దు అని దేవుడు చెప్పాడు అంటే అది వద్దు అన్నట్లుగానే మన జీవితంలో ఉండాలి. దేవుడు వద్దన్నది కొన్నిసార్లు మనకు ఉపయోగపడుతుందేమో అన్నట్లుగా మన ముందు నిలబడుతుంది. నిజమే, ఇది దేవుడు వద్దన్నాడు కానీ ఇది మనకు అవసరం కదా, మన జీవితానికి ఇది మేలు కదా అని ఒకవేళ మనం అనుకుంటే అది మనకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. కాబట్టి దేవుడు వద్దన్న తర్వాత మళ్ళీ మళ్ళీ మనం దాని గురించి ఆలోచించటం అనేది మన జీవితంలోనికి రాకూడదు, మన మనసుల్లోనికి రాకూడదు. ఇది నీకు తగదు అన్నప్పుడు మన జీవితంలో ఇంకా ఆ తగని దాని జోలికి మనం వెళ్ళకూడదు. కొన్నిసార్లు మనం కూడా మాట్లాడుతూ ఇలా మాట్లాడటం నీకు తగదు, ఇలా ఉండటం నీకు తగదు అని మాట్లాడుతూ ఉంటాం మనం. అంటే ఆ వ్యక్తికి అది సరిపోయినది కాదు. అలాగే పరిశుద్ధులకు కూడా కొన్ని తగనివి ఉన్నాయి, అంటే చేయకూడనివి ఉన్నాయి. పరిశుద్ధత కలిగినటువంటి మన జీవితాలు ప్రియులారా, కొన్నిటిని మనము సమీపించకూడదు, వాటిని మనము ఏమాత్రం కూడా అంగీకరించకూడదు, వాటిని చేయకూడదు. అవేంటో కొన్ని సంగతులు బైబిల్ గ్రంథంలో నుండి నేను మీకు తెలియచేస్తాను. వాక్యములో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం దేవుని వాక్యములో నుండి మనము చూడగలిగితే అక్కడ వ్రాయబడిన మాటలు మనము చూద్దామండి. 4వ వచనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం మనం చదువుకుందాం. కృతజ్ఞత వచనమి మీరు ఉచ్చరింపవలెను గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు అన్నాడు. అపోస్తుడైన పౌలు ఎఫెసీ సంఘానికి ఉత్తరం రాస్తూ మాట్లాడుతున్న మాటలు. మీ జీవితంలో కొన్నిటిని మీరు తీసివేసుకోవాలి, కొన్నిటి జోలికి మీరు వెళ్ళకూడదు, కొన్నిటి విషయాల్లో మీరు జాగ్రత్త కలిగి ఉండండి అని తెలియచేస్తున్నాడు. కారణం ఏంటంటే మీరు సామాన్యమైనటువంటి వ్యక్తులు కాదు, రక్షించబడినటువంటి వ్యక్తులు అంటే సామాన్యులు కాదు. ఎవరండి మరి వీళ్ళు అని ఒకసారి మనం ఆలోచన చేస్తే ఆ మొదటి వచనం చదవండి, ఏమనందో. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. మీరు ప్రియులైన పిల్లల వలె, మీరు ప్రియులైన పిల్లల వలె. ప్రియులైన పిల్లలు అంటే ఇష్టమైనటువంటి బిడ్డలు. ఏమండి, ఇష్టమైనటువంటి బిడ్డల వలె ఎవరిని పోలి నడుచుకోమంటున్నాడు? దేవుని పోలి నడుచుకొనుడి అనే మాట మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దేవుని పోలి నడుచుకునేటువంటి వ్యక్తులు, దేవుని పోలి నడుచుకునేటువంటి బిడ్డలు సామాన్యమైనటువంటి వారా అంటే కాదండి. మనము దేవుని పిల్లలము అనే మాట బైబిల్ మనకు ఖచ్చితంగా చెబుతుంది. ఒకసారి మనము యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక కూడా మనము చూడగలిగితే ఒకసారి చూడండి, 3వ వచనం
మూడవ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. మనము దేవుని పిల్లలమని, మనం ఎలా పిలువబడాలని దేవుని ఉద్దేశం అండి? మనము దేవుని పిల్లలమని పిలువబడాలట. ఇప్పుడు మనము దేవుని పిల్లలము అని పిలువబడాలి అని అంటే ఎలా నడుచుకుంటే మనము దేవుని పిల్లలమవుతాం? దేవుని పోలి నడుచుకుంటే మనం దేవుని పిల్లలమవుతాం. ఇప్పుడు మనము దేవుని పోలి నడుచుకున్నప్పుడు, లోకము మనల్ని చూస్తున్నప్పుడు, వీళ్ళు దేవుని పోలి నడుచుకుంటున్నారు కాబట్టి వీళ్ళు ఎవరి పిల్లలు అని గుర్తిస్తారు? దేవుని పిల్లలు. ప్రియులారా, మరి దేవుని పిల్లలైనటువంటి వారి జీవితంలో పాపము అనేటువంటిది ఉండాలా? ఉంటుందా? పాపము అనే దానికి చోటిస్తామా మనం అని అంటే, ప్రియులారా, ఇవ్వము అని దేవుని వాక్యం మనకు చెబుతుంది. ఒక్కసారి దేవుని సంబంధులెవరో లేక అపవాది సంబంధులెవరో తెలుసుకోవటానికి ఒకటే ఒక కారణం. అపవాది సంబంధులు మాటలు వేరుగా ఉంటాయి. వారి మాటల్లో కానీ, వారి క్రియలలో కానీ, వారి తలంపులలో కానీ, వారి ఉద్దేశాలలో కానీ పాపము కనబడుతుంది. కానీ దేవుని సంబంధుల యొక్క పిల్లలలో పాపము కానీ, పాపపు క్రియలు కానీ, పాపపు పరిస్థితులు కానీ కనిపించవు. అదే యోహాను గారు రాస్తున్నాడు చూడండి ఒకసారి. బైబిల్ గ్రంథములో మనము చూస్తే అదే 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయము దేవుని వాక్య భాగములో మనము చూడగలిగితే 8వ వచనాన్ని మనము చదువుకుందాం. 8వ వచనం, అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే క్రీస్తు దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. దేనిని బట్టి? పాపాన్ని బట్టే తెలుస్తుంది మన జీవితం. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేట పడును. ప్రియులారా, ఇక్కడ వాక్యంలో మనము చూస్తుంటున్నాం. అంటే అపవాది తన క్రియలను వెల్లడి చేస్తున్నాడు ఈ భూమి మీద. అపవాది తన క్రియలతో ప్రజలను చంపుతున్నాడు. ఏంటి వాడు చేస్తున్న పని అంటే, వాడు మొదటి నుండి పాపము చేస్తున్నాడు గనక వాడు ప్రజలందరినీ కూడా పాపములో దించాలి, పాపము చేయించాలి, పాపము జోలికి వీళ్ళు తీసుకుని వెళ్ళాలి అనేటువంటిదే వాడి ఆలోచన. మనం ఒకవేళ పాపము చేస్తున్నామనుకోండి ప్రియులారా, మన జీవితంలో మనము ఎవరి సంబంధులము కాలేము? దేవుని సంబంధులము కాలేము. పాపము చేసేవాడు దేవుని సంబంధి ఎలా అవుతాడు చెప్పండి? ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు. ఆయన పిల్లలైనటువంటి మనలో కూడా ఏం కనిపించాలి? పరిశుద్ధత కనిపించాలి. ఎందుకంటే ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నేను పరిశుద్ధుణ్ణి గనుక మీరును పరిశుద్ధులుగా ఉండండి అన్నాడు. మరి ఇప్పుడు ఆయన పరిశుద్ధుడైనప్పుడు మనము పరిశుద్ధులమై ఉంటే మనము దేవుని పిల్లలం అవుతాం. ఇప్పుడు అపవాది పాపము చేయిస్తున్నాడు, పాపము జరిగిస్తున్నాడు. ఇప్పుడు పాపము జరిగిస్తే మనం ఎవరి పిల్లలం అవుతాం? అపవాది పిల్లలం అవుతాం. అంటే మనం చేసేటువంటి కార్యము పరిశుద్ధమైనదైతే, మనము చేసేటువంటి క్రియలు పరిశుద్ధమైనవైతే మనము దేవుని పిల్లలం అవుతాం. మన క్రియలలో పాపము కనబడితే మనం ఎవరి పిల్లలం అవుతాం? అపవాది పిల్లలం అవుతాం. దీన్ని బట్టే మనము తెలుసుకోవచ్చు అని అన్నాడు. అయితే దేవుని ఉద్దేశం మనము ఎలా పిలువబడాలనేది ఆయన ఉద్దేశం అంటే, దేవుని పిల్లలమని పిలువబడాలి అట. చూడండి ఆయన ప్రేమ. ఆ పిల్లలు కూడా ఎలాంటి పిల్లలుగా ఉండాలి అని అంటే, వాక్యంలో మనము చూస్తున్నాం, ప్రియులైన పిల్లలుగా ఉండాలట. ఎవరికి? దేవునికి ప్రియులైన పిల్లలుగా. దేవునికి ప్రియులైన పిల్లలుగా ఉండటం కష్టమంటారా? దేవునికి ప్రియమైనటువంటి పిల్లలుగా ఉండటం కష్టమంటారా? లేదండి. ప్రియులారా, మనము గుర్తించాలి, మన జీవితంలో పొరపాటులు ఉన్నప్పుడు, పాపము ఉన్నప్పుడు, పాపపు యొక్క తలంపులు క్రియలు ఉన్నప్పుడు అది కష్టమవుతుందేమో కానీ
పరిశుద్ధతగా ఉండటం అనేది కష్టం కాదు. మీకు ఒక విషయాన్ని అర్థం అవటానికి చెబుతాను. ప్రియులారా, అప్పుడప్పుడు గేదెలు ఈ రోడ్డు మీదగా వెళుతూ ఉంటాయి. బురదలో దిగి వచ్చి వెళుతూ ఉంటాయి. మనం తెల్లని బట్టలేసుకొని వెళుతూ ఉన్నాం. అది తోక ఇసరటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు వెంటనే ఏం చేస్తాం మనం? బురదలో నుండి వచ్చినటువంటి ఆ గేదెలు తోక విసరటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు చూడగానే ఏమవుతాం మనం? దూరంగా వెళ్ళిపోతాం. ఎందుకు? ఎందుకు దూరంగా వెళ్ళిపోతాం? దాని దాని బురద అది విసరటం వలన మన మీద పడుతుంది కాబట్టి, అది మనం వేసుకున్నటువంటి బట్టల మీద పడితే బట్టలన్నీ పాడైపోతాయి కాబట్టి మనం దూరంగా వెళుతాం. ఇప్పుడు దూరంగా వెళ్ళటం కష్టమా తేలిక? ఏవండి, అది పడుతున్నప్పుడు దూరంగా వెళ్ళటం అనేది మనకు తెలిసినప్పుడు దూరంగా వెళ్ళటం కష్టమేం కాదు అది. అలాగే మనం ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పుడు పాపపు క్రియలు కనబడుతున్నాయి, పాపపు యొక్క ఉద్దేశాలు కనబడుతున్నాయి, పాపపు ఆలోచనలు కనబడుతున్నాయి, పాపపు యొక్క క్రియలు మన ముందు జరుగుతున్నప్పుడు వాటికి దూరంగా ఉండటం ప్రియులారా తేలికేనండి, అదేం కష్టం కాదు. కాబట్టి మనం గుర్తించవలసినటువంటి విషయం ఏంటంటే, మనము దేవుని పిల్లలం. మనము దేవుని పిల్లలుగా పిలువబడటానికి, దేవునికి ప్రియులైన పిల్లలుగా మనము జీవించటానికి దేవుడు మనల్ని ఏం చేశాడంటే పాపములో నుండి బయటికి తీసుకొచ్చాడు. పాపములో నుండి బయటికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ మనము దాని జోలికి వెళ్ళకూడదు. అది మాటే కావచ్చు, అది క్రియే కావచ్చు, అది ఆలోచనే కావచ్చు. మళ్ళీ దాని జోలికి వెళితే మనము దేవుని సంబంధాన్ని పోగొట్టుకుంటాం. దేవుని సంబంధులము కాలేము. అందుకే ఒక్కసారి మనము రోమీలకు రాసినటువంటి పత్రికను కనుక చూడగలిగితే, చూడండి అక్కడ బైబిల్ గ్రంథంలో ఏమని వ్రాయబడుతుందో మనం ఒకసారి చూద్దామండి. 13వ అధ్యాయము, రోమీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము వాక్యాన్ని గనుక మనము చూడగలిగితే 11వ వచనము నుండి మనము తెలుసుకుందాం. ప్రియులారా, చదువుకుందాం. మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొందుము. అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తయినను లేకయు, కామ విలాసములైనను, పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను, మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకొన్నట్టు మర్యాదగా నడుచుకోవాలట. ఎప్పుడు నడుచుకునేటట్టు? పగటి యందు నడుచుకున్నట్టు. ఏవండి, పగటి యందు నడుచుకునేటువంటి వ్యక్తి తన ముందు వెలుగుంది కాబట్టి తాను ప్రియులారా ఎలా జీవించాలో, ఎలా నడవాలో, ఏ రీతిగా ప్రియులారా ప్రజల ఎదుట ఉండాలో అర్థమవుతుంది. పగటి సంబంధుల వలె మీరు ఉండి, ఇదిగో మీరు మర్యాదగా నడుచుకోండి అని అంటూ కిందేమంటాడు చూడండి, మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై అసలు ఆలోచనే చేసుకోవద్దు అని అంటున్నాడు. అసలు శరీరేచ్ఛలు అనేటువంటి ఆలోచనే నీ మనసులోనికి రాకూడదు అని అంటున్నాడు. చూడండి ప్రియులారా, కాలము నెరగండి, నిద్ర మేలుకోండి. ఇదిగో అతి సమీపంగా మీకు రక్షణ దగ్గరగా ఉంది. ఇది మీరు తెలుసుకోండి. మీరు అంధకార క్రియలను, చీకటి క్రియలను, పాప సంబంధమైన క్రియలను విసర్జించి తేజ సంబంధమైన, వెలుగు సంబంధమైన యుద్ధోపకరణాలు ఏం చేసుకోమన్నాడు? ధరించుకోమన్నాడు. ఏంటి యుద్ధోపకరణమైనటువంటి ప్రియులారా తేజ సంబంధమైన యుద్ధోపకరణాలు ఏంటి? గమనించండి ప్రియులారా, అది మనం వీలైతే మరొకసారి చెప్పుకుందాం. మనము వెలుగు సంబంధమైనటువంటి క్రియలతో, వెలుగు సంబంధమైనటువంటి ప్రియుల పిల్లలుగా, వెలుగైనటువంటి దేవుని పిల్లలుగా మనము నడవవలసినటువంటి అవసరత ఉందని ఇక్కడ చెబుతున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం పరిశుద్ధులుగా మార్చబడిన తర్వాత
దేవుడు తన పిల్లలుగా, ప్రియులైన పిల్లలుగా, పరిశుద్ధులుగా ఉండాలనేదే తన కోరిక గాని మనము దేవునికి దూరమైపోవాలనేది ఆయన ఉద్దేశం కాదండి. కనుక మనం ఎలా నడుచుకుంటున్నాం, మనం ఎలా జీవిస్తున్నాం. ఇదిగో మీరు పరిశుద్ధులుగా మారారు కదా, మీరు రక్షించబడ్డారు కదా, దేవుని వాక్యాన్ని వింటున్నారు కదా, దేవుని సన్నిధికి వెళుతున్నారు కదా, ఇదిగో కొన్ని మీకు తగనివి ఉన్నాయి, అవి మీకు తగవు, వాటికి మీరు దూరంగా ఉండండి అన్నాడు. అవే ఇప్పుడు మనం చదువుకున్నాం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. ఏంటి మన జీవితంలో ప్రియులర తగవు అనే మాటలు మనము చూస్తే మనం ఎలా ఉండాలి అని అంటే, కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెను అని అన్నాడు. ఏ వచనం అండి? కృతజ్ఞతా వచనం అని అన్నాడు. చూడండి అక్కడ. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ నోటి వెంట వచ్చేటువంటి మాట ఎలాగుండాలి అని అంటే, ఇతరులను మెప్పించేదిగా ఉండాలి, ఇతరులకు మంచి చేసేదిగా ఉండాలి. ఇదిగో మీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా ఉండాలంటాడు. అక్కడే చూడండి ఒకసారి దేవుని వాక్యములో మనము చూస్తే కొలస్సీలకు రాసినటువంటి పత్రిక మన మాట ఎలాగుండాలో చెబుతున్నాడు. చూడండి 4వ అధ్యాయము 6వ వచనం చదవండి. 6వ వచనం. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను వండనీయుడి అని అన్నాడు. ప్రియులారా, గమనించండి, ఇక్కడ కొలస్సీలకు రాస్తూ పౌలు గారు ఏమని మాట్లాడుతున్నాడంటే, ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలెనో, ప్రతి మనుషునికి ఈ భూమి మీద ప్రియులారా మనము ప్రత్యుత్తరం ఇవ్వవలసినటువంటి అవసరతలు ఉన్నాయి, మనము నోరు తెలవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి, మనం మాట్లాడవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులలో మీరు ఏ వ్యక్తి మీ దగ్గరకు వచ్చినా, మీతో మాట్లాడుతున్నప్పుడు, మిమ్మల్ని ప్రశ్నిస్తున్నప్పుడు మీరు ఎలా ప్రత్యుత్తరం ఇవ్వాలి ఎదుటి వ్యక్తికి అన్నాడు? ఎలా ప్రత్యుత్తరం ఇవ్వాలి అన్నాడు? ప్రియులారా, మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగా కృపాసహితముగా ఉండనీయండి అని అన్నాడు. అంటే ప్రియులారా, మన సంభాషణ ఎలా ఉండాలట? మనం ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు మన సంభాషణ ఎలా ఉండాలి అంటే రుచిగా ఉండాలి. రుచిగా మాత్రమే కాదు, అది కృపా సహితముగా ఉండాలి అని అన్నాడు. ప్రియులారా, ఎదుటి వ్యక్తి మన మాటలు వింటున్నప్పుడు, బా ఎంత మధురమైన మాటలండి, ఎంత మంచి మాటలండి, ఇంకా వినాలనిపిస్తుందండి, ఇంకా కొద్దిసేపు మాట్లాడండి అన్నట్లుగా మన మాటలు ఉండాలి. అంతేగాని అమ్మో ఈమెతో మాట్లాడటం డేంజర్ అండి, లేక ఈ వ్యక్తితో మాట్లాడటం చాలా భయంకరమైనటువంటి విషయం అండి అని ఆ వ్యక్తి దగ్గరకు రాకుండా కొంతమంది పారిపోతూ ఉంటారు కొన్ని సంగతులలో. కాబట్టి మన జీవితం అలా ఉండకూడదట. మన సంభాషణ ఎప్పుడైనా ఎవరికి ప్రత్యుత్తరం ఇచ్చినా కూడా ఉప్పు వేసినట్లుగా ఉండాలి, రుచి కలిగిందిగా ఉండాలి. ఆ రుచి కలిగిందిగా ఉండాలి అని అంటే అందులో కృపాసహితమైన మాటలు ఉండాలి. కృపాసహితమైన మాటలు ఎక్కడున్నాయి? లేఖనాలలో ఉన్నాయి. అంటే మన నోరు తెరిచేటప్పుడు మనము జ్ఞానము కలిగిన ఉపదేశమే తీసుకురావాలంటాడు బయటికి. గుణవతి అయిన భార్యను గురించి మాట్లాడుతూ సామెతల గ్రంథంలో ఆమె నోరు తెరిచేటప్పుడు ఎలా తెరుస్తుందో చూడండి ఒకసారి. బైబిల్ గ్రంథంలో మనము జ్ఞాపకం చేసుకుంటే సామెతల గ్రంథం 31వ అధ్యాయం. ప్రియులారా, 31వ అధ్యాయం 26వ వచనం చదవండి. 26వ వచనం. జ్ఞానము కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశం ఆమె బోధించును అని అన్నాడు. గుణవతి అయిన భార్యను గురించి మాట్లాడుతూ చెబుతున్న మాటలండి ఇవి. ఏమంటున్నాడు? నోరు ఎలా తెరవాలట? జ్ఞానము కలిగి నోరు తెరవాలట. జ్ఞానము కలిగి నోరు తెరవాలి. కృపగల ఉపదేశమే మన నోట్లో నుండి రావాలి. అది పరిశుద్ధులకు తగిన జీవితం. అది అందుకే ఇక్కడ ప్రియులారా, మీరు కృతజ్ఞతావచనమే ఉచ్చరింపవలెను గాని మీరు బూతులైనను, ఎఫెసీయులకు రాసిన పత్రికలకు వద్దాం మళ్ళీ. మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు అని అన్నాడు. పరిశుద్ధులకు తగినవి కాదివి. ఏంటవి?
ఇక్కడ వాక్యంలో బూతులు అని అన్నాడు. కొన్నిసార్లు క్రైస్తవుల జీవితాలను చూచినప్పుడు ప్రియులారా, వారి నోటి వెంట బూతులు రావటం అనేది నిజంగా విచారం అనిపిస్తుందండి. ఏమోనండి, కోపంలో తట్టుకోలేకపోయానండి, అనేసానండి అని అంటా ఉంటారు. అనేస్తారు ఏదో ఒక మాట, భర్తను భార్య కానివ్వండి, భార్యను భర్త కానివ్వండి, పిల్లలు తల్లిదండ్రులు కానివ్వండి, లేక తల్లిదండ్రులు పిల్లలను కానివ్వండి. ప్రభువుని నమ్మినటువంటి వారు చాలామంది జీవితాలలో తొందరపడి ప్రియులారా మాట్లాడినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. ఎందుకయ్యా, మనం ప్రభువుని నమ్ముకున్నాం కదా, అలా మాట్లాడకూడదు కదా, ఎందుకు అలా మాట్లాడారండి, ఏమోనండి కోపం వచ్చేసి తట్టుకోలేకపోయానండి అన్నానండి అని అంటాం. ప్రియులారా, మన జీవితాలలో ఇటువంటి చిన్న చిన్న విషయాలలోనే సహింపు లేనప్పుడు, ఇటువంటి చిన్న చిన్న విషయాలలోనే మన జీవితాలలో ప్రియులారా సరి అయినటువంటి అవగాహనతో మనము జీవించినప్పుడు, మనము పరిశుద్ధమైనటువంటి దేవుడున్నటువంటి ఆ పరిశుద్ధ లోకములోనికి మనం ఎలా వెళతాం ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఒక్క నోటి మాట ద్వారా, ఒక్క మాట అన్నందుకే కదా మోషే ఎక్కడికి వెళ్ళలేకపోయాడు, కనానులో అడుగు పెట్టలేకపోయాడు. ఏమన్నాడు ఆయన? ఏం బూతు మాట అన్నాడు? ఏమండి, ఏం బూతు మాట అన్నాడు ఆయన? ద్రోహులారా అని అన్నాడు, అంతే కదా. ద్రోహులారా అన్నందుకు దేవుడు మోషేను ఏది చూపించి ఎక్కడికి వెళ్లకుండా చేశాడు? కనానుకు. మోషే సాత్వికుడేనా? దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడేనా? నమ్మకస్తుడే కదండి. భూమి మీద ఉన్న వారందరిలో కూడా సాత్వికుడిగా మనం చూస్తున్నాం, నమ్మకస్తుడిగా చూస్తున్నాం దేవుని ఇంటిలో. ఇటువంటి నమ్మకస్తుడు ఒక్క మాట విషయంలో ఏం పోగొట్టుకున్నాడు? కనానును పోగొట్టుకున్నాడు. ఆ దేశంలోనికి వెళ్ళవలసిన వాడు, ఆ దేశంలో అడుగు పెట్టవలసినటువంటి వాడు ఆ దేశంలో అడుగు పెట్టలేకపోయాడు. ఏంటి? ఒక్క చిన్న మాట వలన, మాటేనండి మాటేనండి మనల్ని పరలోకానికి వెళ్లకుండా చేస్తుంది, మాటేనండి మనం నరకానికి తీసుకెళ్ళిపోతుంది. జీవ మరణములు నాలుక వశం అన్నాడు సామెతల గ్రంథంలో. అంటే జీవము మరణం అనేటువంటిది ఎందులో ఉంది? నాలుకలో ఉందట. నాలుకతో ఏంటి? నాలుకలో జీవ మరణాలు ఉంటావేంటి? నాలుకలో జీవ మరణాలు ఉంటావేంటి? అవును, నిన్ను నరకానికి తీసుకెళ్ళగలిగింది ఈ యొక్క నాలుకే, నిన్ను పరలోకానికి తీసుకెళ్లాలన్నా ఈ నాలుకే. అందుకే నాలుక జాగ్రత్త అన్నాడు. నీ నాలుక జాగ్రత్త అన్నాడు. నాలుక అగ్ని అన్నాడు, అది పాప ప్రపంచం అన్నాడు, అది చిచ్చు పెడుతుంది అన్నాడు, అది అగ్ని అన్నాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి నాలుగుతో. అంటే మాటల ద్వారా కూడా నరకానికి వెళ్ళిపోతాము మనం. అవునండి, వెళ్ళిపోతాం. బైబిల్ చెబుతున్నటువంటి విషయం అండి. మన మాటలు సరిగా లేనప్పుడు, మన మాటల్లో పొరపాటులు ఉన్నప్పుడు మనము ప్రియులారా వెళ్ళిపోతాం. ఎందుకంటే మాటలే మన జీవితాన్ని తీర్చిదిద్దేవి. సరి అయినటువంటి రీతిలో మనము బ్రతకాలన్నా, లేక మనల్ని సరైనటువంటి మార్గంలో తొలగించాలన్నా మన నాలుక వశంలోనే ఉంది అని అన్నాడు. కాబట్టి ప్రియులారా గమనించండి, ఇక్కడ మీరు బూతులైనను అని అన్నాడు. బూతులు క్రైస్తవులకు తగదా? ఇది పరిశుద్ధులకు తగదా? ఎంత కోపమైన రాని, నువ్వు చచ్చిపోయేంత కోపమైన రాని, నీ నోటి నుంచి ఏమి రాకూడదు? బూతులు రాకూడదు. నేను చెప్పట్లేదండి, బైబిల్ చెబుతుందండి. మీరు కొలస్సీలకు రాసిన పత్రిక కూడా చూడండి ఒకసారి. దేవుని వాక్యములో కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము దేవుని వాక్య భాగములో 8వ వచనాన్ని మనం చదువుకుందాం. 8వ వచనం. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటన్నిటిని ఏం చేయమన్నాడు? విసర్జించండి అని అన్నాడు. ఏమండి, విసర్జించటం అని అంటే ప్రియులారా మళ్ళీ దాని వైపు చూడం. ఏమండి, మల విసర్జన జరుగుతుంది. మల విసర్జన చేసిన తర్వాత మళ్ళీ మనం వెళ్ళి దాన్ని చూసి వస్తామా? విసర్జించటం అంటే అది ఇక మళ్ళీ అది మన జ్ఞాపకానికి రాకూడదు అని. ప్రియులారా ఇక్కడ గమనించండి, ఆ విసర్జించే వాటిలో ఏముంది? కోపము, ఆగ్రహం ఉంది, దుష్టత్వం ఉంది, దూషణ ఉంది, నోట బూతులు అన్నాడు. చూడండి, ఎందుకన్నాడు మీ నోట బూతులు రానీకండి అని? ఎందుకు విసర్జించమన్నాడు? మీరు క్రీస్తుతో లేపబడిన వారంటాడు మొదటి వచనం.
మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మీరు పైనున్న వాటిని వెదకాలి. పైనున్న వాటిని వెదికేవాడు భూ సంబంధమైనటువంటి వాటి మీద మనసు పెట్టడు. గమనించండి ప్రియులారా, ఇక్కడ మీ నోట బూతులు అను వీటిని విసర్జించండి అని అన్నాడు. ఏముందండి, నా నోటికి అలవాటు అయిపోయిందండి, అలా వచ్చేస్తుంది అని అన్నావంటే నీ నోటికి ఇంకా మారు మనసు రాలేదనే కదా అర్థం. ఏమండి, నీ నోటికి బూతులు వస్తున్నాయి అని అంటే అర్థం ఏంటి? ఇంకా నువ్వు మారు మనసు పొందవలసిన అవసరత ఉందనా లేదనా? ఉంది. నీ నోరు జాగ్రత్త అన్నాడు. అందుకే దేవుని వాక్య భాగములో ప్రియులర తన నోటికి చిక్కము పెట్టుకున్నాడు భక్తుడు. చూడండి ఒకసారి బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే కీర్తనల గ్రంథం దేవుని వాక్యాన్ని గనుక మనము చూడగలిగితే ప్రియులారా, దావీదు మాట్లాడుతూ 39వ కీర్తన మొదటి వచనం చదవండి. నా నాలుకతో పాపము చేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనుల నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి ఏముంచుకుంటాను? చిక్కం. ఏమండి, ఏముంచుకుంటాడట? తన నోటికి ఏం పెట్టుకుంటాడట? చిక్కము అని అన్నాడు ప్రియులారా. ఎందుకు చిక్కం? నా నోరు ఎలా పడితే అలా మాట్లాడకూడదు. నా నోరు ఏ రీతిగా మాట్లాడాలో అలాగే మాట్లాడాలి. అందుకే నేను మామూలుగానే జాగ్రత్తగా ఉన్నాను, నా మార్గాలను జాగ్రత్త పరుచుకుంటున్నాను. భక్తిహీనుల ఎదుట ఉన్నప్పుడు మరీ నా నోటికి ఏం వేసుకుంటున్నాను అంటున్నాడు? చిక్కం. పెట్టుకోవాలండి మన చిక్కం. మనం నోటికి చిక్కమ పెట్టుకోకపోతే, మన నోటికి ఒక తప్పు మాట రాబోతుంది అన్నప్పుడు వెంటనే చిక్క వేసేయాలి దానికి. అది బయటకు వచ్చిందా ప్రియులారా, అసలు ఆలోచనలోనికి రావటమే తప్పది. అది బయటికి రావటం అనేటువంటిది మరీ తప్పండి. అందుకే నోటికి చిక్కం పెట్టుకుంటాను అని అంటున్నాడు. దావీదు జీవితంలో కోపాలు వచ్చే పరిస్థితులు లేవా? ఏవండి, దావీదు బ్రతుకులో, దావీదు జీవితంలో ఎన్నోసార్లు కోపపడవలసినటువంటి పరిస్థితులు తన మీదకు వచ్చాయి. కోపపడిన సందర్భాలు కూడా మనము చూస్తున్నాం. కానీ తన నోటిని చాలా జాగ్రత్తగా కాపాడుకున్నాడు. ఎందుకంటే బూతులు అనేటువంటివి ఎవరికి తగవు? పరిశుద్ధులకు తగవు, రక్షించబడిన వారికి తగవు. అవి మన నోటి వెంట రాకూడదు అని బైబిల్ చెబుతుందండి. అవి మనకు చాలా ప్రమాదకరమైనటువంటి స్థితికి తీసుకెళ్ళిపోతాయండి. ప్రియులారా, గమనించండి, దేవుని నమ్మాము, ప్రభువుని నమ్ముకున్నాము అని చెప్పుకునేటువంటి మన జీవితాలలో మనము దేవునికి తగినట్లుగా, ఆయన పిల్లలు అని పిలువబడేటట్లుగా మనం బ్రతకగలుగుతున్నామా? ఒకసారి మనం ఆలోచించుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే నా నోటికి నేను చిక్కము వేసుకుంటున్నాను అని అంటున్నాడు. మరొక మాట యాకోబు గారు మాట్లాడుతూ ఏమన్నాడు చూడండి ఒకసారి. యాకోబు గారు రాసినటువంటి ప్రియులారా పత్రికలో మనం చూడగలిగితే యాకోబు గారు ఏమంటున్నాడు? మొదటి అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. మొదటి అధ్యాయం 26వ వచనం. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి ఏమన్నాడు? వ్యర్థమే అన్నాడు. ఎవడైనా దేవుని బిడ్డ అనబడుతున్నటువంటి ఎవరైనా సరే తన నోటికి ఏం పెట్టుకోవాలి? కళ్ళెము పెట్టుకోవాలి అని అన్నాడు. కళ్ళెము పెట్టుకోకుండా నువ్వు భక్తి చేసి నేను బాగానే భక్తి చేస్తున్నాను అని అనుకుంటే ఆ భక్తి ఏమైపోతుంది అంటున్నాడు? వ్యర్థం. అంటే ఇప్పుడు మన జీవితంలో మన భక్తి వ్యర్థం కాకుండా ఉండాలి అంటే ముందు ఎక్కడ ప్రారంభించాలి? కళ్ళెం నోటికి వేయాలి. కళ్ళెం అంటే మన నోటి ద్వారా వచ్చే మాటల వలన మన భక్తి వ్యర్థమైపోతుందా? వ్యర్థమైపోతుందనే కదా అక్కడ చెబుతుంది. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకోకుండా ఇదిగో తన జీవితాన్ని అలా కొనసాగించి నేను భక్తి చేస్తున్నానులే, నేను ప్రార్థన చేస్తున్నాను, నేను పాటలు పాడుతున్నాను, నేను బోధ చేస్తున్నాను, నేను ఉపవాసం ఉంటున్నాను అని అనుకుంటే ఆ భక్తి ఏ భక్తి అయిపోతుందట? వ్యర్థమైన భక్తి. అవునట్టు.
ప్రియులారా, చూసారా? నోటి విషయంలో ఎంతో జాగ్రత్త వహించాలి అని అంటున్నాడు. అందుకే ప్రియులారా, మీ నోట బూతులైనను, తర్వాత చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, మనకు తగంది ఒకటి బూతులైతే, రెండవది పోకిరి మాటలైనను అన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ప్రియులారా, మనము చూస్తే 4వ వచనంలో ఒకటి బూతులైతే రెండవది ఏంటి? పోకిరి మాటలైనను అని అన్నాడు. పోకిరి మాటలు అనేటువంటి దగ్గర పుట్టినట్లు ఏమందంటే వెర్రి మాటలు అన్నాడు. చూడండి, వెర్రి మాటలు అంటే పనికి మాలిన మాటలు అని అర్థం. పనికి మాలినటువంటి మాటలు. ప్రియులారా, కొంతమంది పనికి మాలిన మాటలు మాట్లాడినంతగా పనికొచ్చే మాటలు మాట్లాడరండి. చూడండి, ఒకసారి మన జీవితాలు మనం ఆలోచన చేస్తే పనికొచ్చే మాటలు ఎక్కువగా మాట్లాడతామా, మన దినంలో పనికి మాలిన మాటలు ఎక్కువగా మాట్లాడతామా? ఒకవేళ పనికి మాలిన మాటలు అంటే మీకు అర్థం కాకపోవచ్చు, వాటిని మన భాషలో చెబుతాను. ముసలమ్మ ముచ్చట్లు. ఏ ముచ్చట్లు? ముసలమ్మ ముచ్చట్లండి. ఇవి పనికొచ్చాయా, పనికి రానివా? ముసలమ్మ ముచ్చట్లు పనికొచ్చేవా, పనికి రానివా? నేను చెప్పట్లేదండి, బైబిలే చెబుతుంది. తిమోతికి రాసిన పత్రిక చూడండి ఒకసారి. బైబిల్ గ్రంథంలో మనము చూడగలిగితే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చదవండి. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను, ఏ ముచ్చట్లట? ఏ ముచ్చట్లటండి? ముసలమ్మ ముచ్చట్లు. అవి ఎట్లా ఉంటాయి? ఏవండి, పనికి మాలిన మాటలండి, వెర్రి మాటలండి. ఈ మాటలు చాలా నష్టాన్ని కలిగిస్తాయండి. అందుకే అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి నువ్వు చెయ్యాల్సిన పని ఒకటి ఉంది అంటాడు ఆ పక్కన. దేవభక్తి విషయంలో నీకు నీవే సాధక. ఎందుకు ఈ పనికి మాలిన మాటలు? ఎందుకు పనికి మాలిన మాటల దగ్గర కూర్చునే కంటే, ఈ వెర్రి మాటల దగ్గర కూర్చునే కంటే, ఈ పోకిరి మాటల దగ్గర కూర్చుని ఆనందపడుతూ నవ్వుతూ కంటే నీ భక్తిని సాధన చేసుకో, వాక్యం చదువుకో, ప్రార్థన చేసుకో, వాక్యాన్ని ధ్యానించు, చెప్పబడినటువంటి వాక్యాల విషయంలో నువ్వు మాట్లాడు. ఎంత బాగుంటుంది అది. అది నీకు మేలు అని అంటున్నాడు. అది నీకు మేలు. అపవిత్రములైన ఈ యొక్క ఒట్టి మాటలు, ఈ పనికి మాలిన మాటలు ఎంత భయంకరమైనవో చెప్పనా? అదే తిమోతికి రాసినటువంటి పత్రిక చూడండి ఒకసారి. దైవ గ్రంథంలో మనము చూస్తే 2వ పత్రికలోనికి వద్దాం. 2వ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చదవండి. 16వ వచనం. అపవిత్రమైన ఒట్టి మాటలకు, ఒట్టి మాటలు అపవిత్రములు. ఒట్టి మాటలన్నీ అపవిత్రాలే, పనికి మాలినవన్నీ అపవిత్రాలే. ముసలమ్మ ముచ్చట్లలో ప్రియులరా అన్నీ అపవిత్రమైనవి. పోకిరి మాటలన్నీ వెర్రి మాటలే, పనికి మాలిన మాటలు ఇవన్నీ కూడా ఒకే కేటగిరీకి చెందుతాయండి. ఒట్టి మాటలు ప్రియులారా మన జీవితంలో రాకూడదు అంటున్నాడు. అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అట్టి మాటలాడు వారు మరి ఎక్కువగా ఏమైపోతారట? ఏమండి, భక్తిహీనులైపోతారా? అవునండి. పనికి మాలిన మాటలు, ఉపయోగము లేని మాటలు, అపవిత్రములైనటువంటి మాటలు, ఒట్టి మాటలు ఇవన్నీ అపవిత్రాలు. అపవిత్రమైన మాటలు మాట్లాడటం వలన మనం మేలు పొందుతామా, లేకపోతే మనమే ప్రియుల బలహీనం అయిపోతాం? ఒకసారి ఆలోచించండి. అపవిత్రములైన ఒట్టి మాటలకు విముఖుడవై ఉండుము. వాటి వలన మనం ఏమైపోతామంటే మరీ భక్తిహీనుల బగుదుము అని అన్నాడు. భక్తిహీనులు అయిపోతారు. ఎందుకంటే 17వ వచనం చదవండి. కొరుకు పుండు ప్రాకినట్టు. ఏ పుండు? కొరుకు పుండుతో పోల్చాడు. ఏ మాటల్ని? పోకిరి మాటలు, వెర్రి మాటలు, పనికి మాలిన మాటలు, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలు, అపవిత్రములైన ఒట్టి మాటలు దేంతో పోల్చాడు? ఏవండి, కొరుకు పుండుతో. కొరుకు పుండు అంటే ఏంటంటే ఒక చోట అది ప్రియులారా ప్రారంభం అవుతుంది. అది శరీరాన్ని అంతటిని కూడా ఏమో ఏం చేసుకుంటూ వెళుతుంది? ఆ పుండు కొరుక్కుంటూ వెళ్ళిపోతుంది. శరీరం మొత్తాన్ని కొరుక్కుంటూ వెళ్ళిపోతుందండి. కొరుకు పుండు అని అన్నాడు. ఒక భయంకరమైన క్యాన్సర్ లాంటిది ఇది. ఒక భయంకరమైనటువంటి రీతిలో ప్రియులారా మన శరీరాన్ని అంతా తినేస్తుంది కొరుకుడు పుండు. కొరుకు పుండు పాకినట్లు వారి మాటలు ప్రాకును. చూడండి, కొంతమంది చెబుతున్నాడు అక్కడ, వారిలో
హుమేనెయును ఫిలేతును ఉన్నారు, వారు పునరుత్థానము గతించినని చెప్పుచు సత్యము విషయమై తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుతున్నారు. వాళ్ళు సత్యము విషయమై తప్పిపోతారట. ఎవరు? ఈ పరికిమాలిన మాటలు మాట్లాడేవాళ్ళు, ఈ అపవిత్రములైన ప్రియులర ముచ్చట్లు మాట్లాడేవాళ్ళు చివరికి ఏమైపోతారు? భక్తిహీనులైపోతారు. కొరుకు పుండు పాకినట్లుగా ప్రియులారా అది ప్రాకుతుంది అని అన్నాడు. అంటే వీళ్ళు మాట్లాడే మాటలు వీళ్ళతో ఉండవు. వీళ్ళ దగ్గర నుంచి ఇంకొకళ్ళకి, ఇంకొకళ్ళ దగ్గర నుంచో, ఇంకొకళ్ళ దగ్గర నుంచో. కొంతమందికి పని ఉండదండి. ఉదయం లేచిన దగ్గర నుండి మొత్తం వారి జీవితంలో ఆలోచన ఏంటంటే, నాకు తెలిసిన ఈ మాట నేను పక్కన వాళ్ళకి ఎలా తెలియజేయాలి. మంచి మాటలు తెలియజేయడానికి వెళ్ళరండి వీళ్ళు. నేను వెళ్ళి పలానోళ్ళకి దేవుని వాక్యం చెబుతాను, దేవుని మాటలు చెబుతాను, వాళ్ళకి ప్రార్థన చేస్తామని ఎవరైనా అనుకుంటారు చెప్పండి? క్రైస్తవులలో ఎంతోమంది నేను వెళ్ళి పలానా వ్యక్తి ఖాళీగా ఉంది, ఆమెకు దేవుని మాటలు చెప్పాలనుకుంటారా? కూర్చుని ముసలం ముచ్చట్లు వేగుతారా? ఏది చెప్పడానికి ఇష్టపడతారు? ఒకసారి ఆలోచించండి. కొంతమందికి పని ఉండదు. ఉదయం లేచిన దగ్గర నుంచి ఏదైనా ఒకళ్ళ గురించి, పక్కింటి వాళ్ళ గురించి ఏదైనా చెడ్డ వార్త వినబడింది అనుకో, ఇది ఎప్పుడు తెలియజేయాలి నేను వెళ్ళి, వాళ్ళకి తెలిసిందో లేదు, వెళ్ళిపోవటం, తెలియజేయటం, అక్కడ నుంచి ఇంకో ఇంటికి వీళ్ళ పని అంతా ఏంటికా? ఒకళ్ళ నుంచి ఒకళ్ళింటికి. వాళ్ళ సంగతి నీకెందుకు? వాళ్ళ జీవితంలో, వాళ్ళ కుటుంబంలో ఏదైనా చెడు జరిగితే నువ్వు ప్రచారం చేయాల్సిన అవసరం ఏముంది నీకు? అదేదో వాళ్ళకి సంబంధించింది కదా, నీకు సంబంధించింది కదా. అదే నీ ఇంట్లో ఏదైనా చెడు జరిగితే, నా ఇంట్లో ఇలా జరిగిందని చెప్పుకుంటా వెళ్ళి ఊరంతా చెప్పవు. పక్కోళ్ళైతేనే. ప్రియులారా, ఇవి మన జీవితాన్ని భక్తిహీనులు చేస్తున్నాయి. ఇవి క్రైస్తవులకు తగవు, ఇవి పరిశుద్ధులకు తగవు అని బైబిల్ చెబుతుంది. ఇదిగో ఆ లిస్టులో వీళ్ళున్నారు. ఎవరు? హుమేనై, ఫిలేతు అనేటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ జీవితాలలో వారు చివరికి ఎలాంటి భక్తిహీనులైపోయారంటే పునరుత్థానం గతించిపోయింది. ఇక మనకు పునరుత్థానం లేదు. చూడండి, సత్యము విషయంలో తప్పిపోయారు వీళ్ళు, వాక్యము విషయంలో తప్పిపోయారు వీళ్ళు. తప్పిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు తప్పిపోయింది కాక కొందరి విశ్వాసాన్ని చెరుపుతున్నారు. భక్తి కలిగిన మాటలు ఎక్కువండి చాలా మందికి, పనికి మాలిన మాటలే తొందరగా ఎక్కుతాయి. అందుకే ప్రియులారా, మనకు ఇవి తగవు అన్నాడు. ఒకటి బూతులు అన్నాడు, రెండవది పోకిరి మాటలు అని అన్నాడు. మళ్ళీ రండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం దేవుని వాక్యములో 4వ వచనాన్ని మనము చూద్దాం. 4వ వచనాన్ని చూద్దాం. కానీ మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు అన్నాడు. ఏ ఒత్తులు? సరసోక్తులు. ఏవండి, సరసాలు ఆడుకోవటం, సరసాలతో ప్రియుల కాలాన్ని గడపటం, ఇవి తగవు అని అన్నాడు బైబిల్ గ్రంథంలో. ఏవండి, మనోళ్ళని చూడాలి, ఇప్పుడు చక్కగా భక్తి కలిగిన వారిలాగా ఇక్కడ కూర్చుంటారు. ఎప్పుడన్నా ఎవరి పెళ్లి రోజైనా ఏదైనా నలుగేయటమో, లేకపోతే ఎక్కడైనా ప్రియుల అటువంటి కార్యక్రమాలు జరగటం, పెళ్లి కార్యక్రమాలు జరిగినప్పుడు చూడాలండి వాళ్ళ సరసాలు ఇటు ఎలా ఉంటాయో అర్థం కాదు. అసలు సరసము అనే మాట ఒత్తులుగా, అంటే నీ నోటి నుంచి వచ్చే మాటలుగా రావద్దన్నాడు. అసలు వాటిని ఉచ్చరించొద్దు అని అన్నాడు. కానీ మనం జరిగించేవన్నీ ఏంటి చెప్పండి? ఒకసారి మీరు ఆలోచించండి ప్రియులారా, ఇవి పరిశుద్ధులకు తగినవా, తగనివా? తగనివి అండి. గమనించండి, దేవుని మాటలు వింటున్నటువంటి మన జీవితాలలో సరసోక్తులు అనేటువంటివి మనము ఉచ్చరింపకూడదు అని అన్నాడు. ఇవి మనకు ప్రమాదకరం, ఇవి మన జీవితానికి నష్టం, మన పరిశుద్ధతను పాడు చేస్తాయి. ఇవి సరస్సు ఆడుకునే వాళ్ళు పరిశుద్ధతను గురించి ఏమైనా ఆలోచన చేస్తారా? పరిశుద్ధతను గురించి ఏమైనా మాట్లాడుకుంటారా? పరిశుద్ధతలో నేను ఎదగాలి, నేను ఈ పని చేయకూడదు అని అనుకుంటారా? లేదండి. ప్రియులారా, గమనించండి,
ఈ రోజున మన జీవితాలు, మన బ్రతుకులు, మనం పరిశుద్ధులమని చెప్పుకుంటున్న విధానములో తగినట్లుగా ఉంటున్నాయా లేదా? ప్రియులైన పిల్లలుగా మనం బ్రతుకుతున్నామా లేదా? ప్రియులైన పిల్లల వలె మనము పిలువబడాలని, దేవుడు తన పిల్లలుగా పిలువబడాలని ఎదురు చూస్తున్నాడు. వీళ్ళు నా పిల్లలు, నా పిల్లలు అని దేవుడు చెప్పుకోవాలి మనల్ని చూసి. చెప్పుకోవాలి అనంటే ఆయన చెప్పినట్లుగా మనము జీవించాలి. కొన్నిసార్లు వీళ్ళు మన పిల్లలు అని చెప్పుకోవటానికి సిగ్గుకరంగా ఉంటారు. వాళ్ళు చేసే కార్యాలు, వారు చేసే పరిస్థితులు ఎంత ఘోరంగా ఉంటాయి. ప్రియులారా, కొన్నిసార్లు ఆ పిల్లలు చేసేటువంటి పరిస్థితులను బట్టి అసలు వీడు నా కొడుకని చెప్పుకోవటానికి నాకు సిగ్గేస్తుందండి అని మాట్లాడతాం. ఈమె నా కూతురు అని చెప్పుకోవడానికి సిగ్గేస్తుందండి ఆమె చేసిన పనికి అని అంటాం. ఏమండి, నీ కొడుకు నీ కూతురు ఒక చిన్న తప్పు చేస్తేనే, ఒక చిన్న పొరపాటు చేస్తేనే నా కొడుకు అనిపించుకోవటానికి నాకు ఇష్టం లేదండి, నా కూతురు అనిపించుకోవడానికి ఇష్టం లేదని ఒక్క మాటలో నువ్వు తేల్చి చెప్పేస్తున్నప్పుడు పరలోకమందున్నటువంటి తండ్రికి మనము ప్రియులైన పిల్లలుగా పిలువబడాలని, ప్రియులైన పిల్లలుగా బ్రతకాలని ఆయన కోరుకుంటున్నాడు. మరి ఆయన కోరుకున్నట్లుగా మనం బ్రతుకుతున్నాము ఈ భూమి మీద. ఏదో వస్తున్నాం, ప్రార్థనకి కాసేపు కూర్చుంటున్నాం, కాసేపు ఏదో మాటలు వింటున్నాం, వెళ్ళిపోతున్నాం. కానీ ఇంటి దగ్గర మన జీవితం ఏంటి, మన సాక్ష్యం ఏంటి, మన బ్రతుకేంటి, మన విధానం ఏంటి, మన గురించి ఎవరు ఈ ప్రియులారా ఎటువంటి మంచి సాక్ష్యం చెప్పగలుగుతున్నారు? భూతులు మానేవా, సరసోక్తులు మానేవా, పోకిరి మాటలు మానేవా? ఇవి పరిశుద్ధులకు తగినవి కాదు అని బైబిల్ చెబుతుంది. ఇవి ఉచ్చరింపకూడదు అని దేవుని వాక్యములో చాలా స్పష్టంగా వ్రాయబడింది ప్రియులారా. కనుక ఈ సమయములో దేవుని మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధులకు తగనివి మన జీవితములో ఉంటే మనము పోగొట్టుకునేది డబ్బు కాదు, ఆస్తు కాదు, అంతస్తులు కాదు, పరలోకమే పోగొట్టుకుంటాం. ఎందుకంటే మన జీవితము దేవునికి ప్రియమైనదిగా ఉన్నప్పుడే ఆయన ఉన్న లోకానికి మనం వెళ్ళగలుగుతాం. ఆయనకి ఇష్టంగా లేనప్పుడు మనం ఎలా వెళ్ళగలుగుతాం చెప్పండి? అక్కడికి మనలో అక్రమాన్ని పెట్టుకొని, మనలో ప్రియులర బూతులు పెట్టుకొని, మనలో అనేక రకాలైనటువంటి ప్రియులర పోకిరి మాటలు పెట్టుకొని ఉచ్చరిస్తూ, మనము ప్రియులర అనేక రకాలైనటువంటి సరసోక్తులు ఆడుతూ పరలోకానికి ఎలా వెళ్ళగలం? దేవుని పిల్లలు, నీకు మాట్లాడటం రాకపోతే నీ నోరు ప్రియులారా కాచుకొని కూర్చో, చెక్కం పెట్టేసుకో. కానీ నీ నోట నుండి వచ్చే మాట ఇతరులకు అది అభ్యంతరాన్ని కలిగించేదిగా ఉండకూడదు, దుఃఖాన్ని కలిగించేదిగా ఉండకూడదు. నీ మాట ఇతరులకు ఉప్పు వేసినట్లుగా, సంభాషణ ఎలా ఉండాలి, ఉప్పు వేసినట్లుగా రుచికలదిగా, కృపాసహితముగా ఉండాలి అని మాట్లాడు. ఏమండి, దావీదు మనకు తెలుసండి. దావీదు సౌలుతో మాట్లాడుతున్నాడు. దావీదు సౌలుతో మాట్లాడుతున్నప్పుడు యోనాతాను వింటున్నాడు పక్కన. ఏమండి, దావీదు సౌలుతో మాట్లాడుతున్నప్పుడు యోనాతాను వింటున్నాడు. ఎప్పుడైతే దావీదు సౌలుతో మాట్లాడుతున్నాడో వెంటనే యోనాతాను హృదయము దావీదు హృదయము ఏమైపోయింది? కలిసిపోయింది. మాట్లాడేది ఎవరితో? దావీదు సౌలుతో మాట్లాడుతున్నాడు. కానీ హృదయం ఎవరి హృదయం కలిసిపోయింది? దావీదులో తన కొడుకు సౌలు యొక్క కుమారుడైనటువంటి యోనాతాను హృదయం కలిసిపోయింది. ఎలా? వాళ్ళు ఏమైనా కొన్ని రోజులు ఫ్రెండ్షిప్ ఏమైనా చేశారా? ఒక చోట ఏమైనా నివాసం చేశారా? ఒక చోట ఏమైనా పడుకున్నారా వాళ్ళు? లేదండి. దావీదు మాట్లాడుతున్న మాటలు సౌలు హృదయాన్ని చేసే చెప్పండి, తాకేయండి. అందుకేనండి యోనాతాను దావీదు కోసం తన ప్రాణాలు కూడా అర్పించటానికి వెనకాడలేదండి. అది ఒక మంచి విధానంలో మాట్లాడే విధానం అంటే. మరి ఈరోజు మనం ఎలా ఉన్నాం? దేవునికి తగినట్లుగా మనం బ్రతుకుతున్నామా? దేవునికి తగినట్లుగా మనం జీవించగలుగుతున్నామా? ప్రార్థనకు వస్తున్నాం, బాప్తిసం తీసుకున్నాం, దేవుని బలలో పాలు పంపులు పొందుతున్నాం, మంచిదే. కానీ తగిన జీవితం మనలో ఉందా? దేవుడు కోరుకున్న జీవితం మనలో ఉందా? ఏవి మనకు తగవో వాటిని మనం విడిచిపెట్టేస్తున్నామా? కొంతమంది జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం. ఇతరులకు శ్రమ కలిగినప్పుడు, సహోదరులకు శ్రమ కలిగినప్పుడు వీళ్ళు ఆనందపడుతూ ఉంటారు. ఆమెకు అట్లాగే జరగాలండి, ఆమెకు అట్లాగే జరగాలండి, ఆయనకి అట్లాగే జరగాలండి.
దేవుడు ఊరుకుంటాడా? వీళ్ళే ఏదో చేసేసినట్టుగా, వీళ్ళేదో గొప్పవారిలాగా ఫీల్ అయిపోతూ ఉంటారండి. నేను అనటం లేదండి. బైబిల్ గ్రంథం ఏం చెబుతుందో చూడండి ఒకసారి. ఉపద్యా గ్రంథం, బైబిల్ గ్రంథంలో 1వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. ఉపద్యా గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనంలో ఏమని చెబుతున్నాడు ఒకసారి చూడండి ప్రియులారా. ఆ, నీ యొక్క సహోదరులు శ్రమానుభవ దినమందు ఆ నీవు ఆనందమంద తగదు అన్నాడు. నీ సహోదరుడు శ్రమానుభవ దినము చూచి, నీ సహోదరికి శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమను చూచి నువ్వేం చేయకూడదంటున్నాడు? ఆనందము పొందటం తగదు అని అంటున్నాడు. చూడండి, ఈ యూదావారి నాశనమున వారి స్థితిని చూచి నీవు సంతోషింప తగదు. నీ సహోదరుడు బాధపడుతుంటే, నీ సహోదరుడు చింతిస్తుంటే, నీ సహోదరుడు శ్రమలో ఉంటే, నీ సహోదరుడు బాధలో ఉంటే నువ్వు ఆనందించడం తగునా? సహోదరులు బాధలో ఉన్నప్పుడు ఏం చేయాలండి మనం? ఏమండి, వారి కొరకు ప్రార్థన చేయాలి, వారిని ఓదార్చాలి, వారిని మనము ప్రియులారా ప్రేమించాలి. కానీ మనం అది చెయ్యం. ఆయనకి అట్లాగే రావాలి, ఆయనకి ఎట్లాగే రావాలి, ఇదిగో ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం. మనకు తగదండి, అది మనకు తగదు. తన సహోదరుని శ్రమాను దినమున వారి శ్రమను చూచి మనం ఆనందించకూడదని బైబిల్ గ్రంథం చెబుతుంది. ఎంతో మంది జీవితాలు ఇదిగో క్రైస్తవులంగా మేము దేవుని పిల్లలము అని చెప్పుకుంటున్నాం, దేవుని మందిరానికి వెళుతున్నాం, దేవుని సన్నిధికి వెళుతున్నాం. కానీ మన సహోదరునికి శ్రమ వచ్చినప్పుడు ప్రార్థించాలని, అతన్ని ఓదార్చాలని, అవసరమైతే అతనికి సహాయం చేయాలని మనం ఎప్పుడైనా అనుకుంటున్నామండి? ఆ స్థితి మనలో ఉందండి? లేదండి. ఆనందిస్తామండి, వాళ్ళకి అట్లాగే రావాలి, అట్లాగే జరగాలి, అలాగే జరగాలి అనుకుంటాం. అది తగునా మనకు? పరిశుద్ధులకు తగిన జీవితమేనది? తగదు అన్నాడు. చూడండి, అక్కడ తగవు అన్నాడు. కాబట్టి పరిశుద్ధులకు తగని జీవితాన్ని గూర్చి బైబిల్ గ్రంథములో ప్రియులారా ఎంత స్పష్టంగా దేవుడు రాస్తే, ఈ మాటలు చదువుతూ కూడా వింటూ కూడా ఎందుకు మనము తగినట్లుగా, దేవునికి తగినట్లుగా బ్రతకలేకపోతున్నాం? అలా బ్రతకకపోవటం వలన మనము దేవుని పిల్లలము ఎలా అవుతామో ఎప్పుడైనా ఆలోచించావా? అలా బ్రతకకపోతే మనం అపవాది పిల్లలం అవుతామని బైబిల్ చెబుతుందండి. ఇంకొక మాట చదివించి నేను ప్రార్థన చేస్తాను చూడండి. బైబిల్ గ్రంథంలో ప్రియులారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందామండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరెరుగరా? నేను క్రీస్తు యొక్క అవయములను తీసుకొని వేష యొక్క అవయములుగా చేయుదనా? అది ఎంత మాత్రము తగదు, తగదు, తగదు అని అన్నాడు. నువ్వు ప్రభువుని నమ్ముకున్న తర్వాత, ప్రభువుని ఎరిగిన తర్వాత, వాక్యము అనుభవంలోనికి వచ్చిన తర్వాత నీ అవయవాలు ఎవరి కొరకు నీవు ఉపయోగించాలి? ప్రభువుని నమ్ముకున్న తర్వాత అంటే దేవుని కొరకు ఉపయోగించాలి. నీ అవయం, నీ చేతులు దేవుని కొరకు పనిచేయాలి, నీ కాళ్ళు దేవుని కొరకు నడవాలి, నీ కళ్ళు దేవుని మాటలు చూడాలి, నీ ప్రియుల ఆలోచన దేవుని గురించినటువంటి ఆలోచన అయి ఉండాలి. అంటే ప్రతి అవయవము ఎవరిని గూర్చి పని జరిగించాలి? ప్రభు నమ్ముకున్న తర్వాత దేవుని గురించిన సంగతులు. నేనేం చేస్తున్నాను, నేను చెయ్యాలి, నేను వెళ్ళాలి, నేను నడవాలి, నేను మాట్లాడాలి, దేవుని గురించి నేను ఆలోచించాలి. ఇదిగో మన అవయవాలన్నీ కూడా ఇలా పని చేయాలండి. కానీ ఈ అవయవాలు తీసుకొని వెళ్ళి వేశ్యకు అప్పగిస్తే అది తగిన జీవితం కాదు అని అంటాడు. వేశ్య యొక్క అవయములుగా చేస్తావా నువ్వు అని అంటూ కిందేమన్నాడు చూడండి 16వ వచనంలో, వేశ్యతో కలుసుకొనివాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా? వారిద్దరూ ఏక శరీరమై ఉందురు అని మోషే చెప్పుచున్నాడు కదా. అటువలే ప్రభుతో కలుసుకొనివాడు ఆయనతో ఏకాత్మయై ఉన్నాడు. నువ్వు వేషతో కలుసుకుంటే నువ్వు వేష యొక్క శరీరం అయిపోతావు. నువ్వు దేవుని కలిగినటువంటి వ్యక్తివి. దేవునితో నీ జీవితం ఉండాలి, దేవునితో నువ్వు గడపాలి. నీ అవయవాలు దేవునికి సంబంధించినవిగా మారాలి.
అప్పుడు నువ్వు దేవునితో ఏకమైపోతావు. గమనించండి ప్రియులారా, పరిశుద్ధులకు తగినటువంటి జీవితం ఈ రోజున మన జీవితాన్ని గురించి మనం ఆలోచించుకుంటే ఉన్నదా లేదా అనేది మనకే అర్థమైపోతుంది ఈ మాటలు వింటున్నప్పుడు. అందుకే మీరు ప్రియులైన పిల్లల వలె ఉండాలి. ఉండాలి అని అంటే ఏదైతే తగదో అది తీసేసుకోవాలన్నాడు. మీలో ఒకవేళ బూతులున్నాయా, మీలో ఒకవేళ పోకిరి చేష్టలున్నాయా, మీలో సరసోక్తులున్నాయా, ఇవి దేవునికి దేవుని పిల్లలకు తగినవి కావు. మీరు దేవుని పిల్లలని పిలువబడాలి. ఆయన పిల్లలుగా మీరు పిలువబడాలంటే మీరు ప్రియులుగా నా కొరకు బ్రతకాలి. అలా బ్రతకాలి అని అంటే మీ అవయవాలలో ఉన్న ప్రతి అవయవము నన్ను గూర్చి ఏం చేయాలి? ఆలోచన చేయాలి. చేస్తున్నాయా? కనీసం అండి, మనం పడుకుని ఎప్పుడైనా దేవుని మాటలను గూర్చి కానీ దేవుని గూర్చి కానీ ఎప్పుడైనా ఆలోచన చేశామా? నేను ఈరోజు ఎంతగా దేవుని కొరకు నా చేతులతో పనిచేశాను, దేవుని కొరకు ఎంతగా నడిచాను. ఏవండి, ఎంతగా నా కళ్ళు దేవుని యొక్క మాటలు చూడగలిగేవి, నా చెవులు ఎంతగా దేవుని మాటలు వినగలిగాయి. గమనించండి, ఈ రోజున మన పరిస్థితులు ఏ రీతిగా ఉన్నాయి? దేవునికి తగినట్లుగా ఉన్నవా? తగని జీవితంతో ఉండి దేవుని పిల్లలమని చెప్పుకుంటున్నామా? ఏంటి మన జీవితాలు? ఈ రోజున మనం చనిపోతే నేను పరలోకానికి వెళ్ళగలను అని ఒకవేళ నోటితో అనగలవేమో కానీ జీవితంతో నేను వెళ్ళగలనని చెప్పగలవా? అవయవాలతో నేను వెళ్ళగలను అని చెప్పగలవా? పౌలు గారు చెప్పాడు, మంచి పోరాటము నేను పోరాడాను, నా పరుగు నేను కడముట్టించాను, నా విశ్వాసము నేను కాపాడుకున్నాను, నా కొరకు ఏముందన్నాడు? జీవ కిరీటం. ఆ ధైర్యం మనకుందండి. ఆ ధైర్యం కలిగిన మాటలు మనం మాట్లాడగలుగుతామండి. ఒకసారి ఆలోచించండి. కాబట్టి ప్రియులారా, ఎప్పటికైనా ప్రభువా నీ సన్నిధిలో నా జీవితాన్ని పెట్టి మరోసారి నీ వాక్యము చేత నేను సంధించబడ్డాను గనుక నీకు తగని జీవితం, నీకు తగని కార్యం ఏది నాలో ఉన్నదో తొలగించు నాయన, తీసేయి నాయన. నా జీవితములో నేను నిత్య జీవానికి వారసుని కావాలి, నిత్య జీవానికి నేను వారసురాలను కావాలి నాయన, నాకు మీరు సహాయం చేయండి అని ప్రభు దగ్గర అడిగి మన జీవితాలను బాగు చేసుకొని ఇప్పటికైనా ప్రభు కొరకు బ్రతకటానికి ఇష్టపడదామా? తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులారా, పరిశుద్ధులకు తగనివి ఇదిగో దైవ గ్రంథములో మనం చూసాం. ఈరోజు నీవు నేను పరిశీలన చేసుకోవాలి. దేవుని మందిరానికి వచ్చిన మనం, దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనము దేవునికి తగినట్లుగా బ్రతుకుతున్నామా? తగని వాటిని మన హృదయంలో పెట్టుకొని నేను కూడా దేవుని బిడ్డనని చెప్పుకుంటున్నామా? అది చెప్పుకోవటానికి ప్రయోజనం కానీ పరలోకానికి వెళ్ళటానికి ఉపయోగం ఉండదు. కాబట్టి ఈ దినాన్ని మనం ఆలోచించేద్దాం. అయ్యా, నా నోటి ద్వారా వచ్చే మాటలలో ఎన్నోసార్లు నాయన నేను దారి తప్పాను, తొలగిపోయాను, నన్ను క్షమించండి నాయన. అది నా యొక్క జీవానికి ఆటంకం కావద్దు, అది పరలోకానికి ఆటంకం కావద్దయ్యా. నా నోటి నుండి వచ్చే కాని మాటలు, పనికి మాలిన మాటలు, ముసలమ్మ ముచ్చట్లు, వట్టి మాటలు ఆయన కొడుకుడు పుండువలే ప్రాకి అవి భక్తిహీనులు చేస్తుంది అని, విశ్వాసములో నుండి తప్పిస్తుంది అని మీ వాక్యం చెబుతుండగా నన్ను నేను నీకు అర్పించుకుంటున్నానయ్యా. నీ సన్నిధానములో నా జీవితం నీకు ప్రియమైనదిగా చెయ్యండి. నీకు ఇష్టమైనటువంటి రీతిలో నేను బ్రతకటానికి కృప చూపించండి ప్రభువా. నీకు ఇష్టమైనటువంటివి నాలో కనబడటానికి నా ప్రతి అవయవము కూడా నాయన నీకు మహిమకరముగా ఉండటానికి కృప చూపండి నాయన, సహాయము చేయండి అని మనము దేవునికి అర్పించుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రి కాల సమయములో మా జీవితాలను మరోసారి మీరు హెచ్చరిక చేశారయ్యా. చివరి దినాల్లో ఉన్నాం.
ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతామో మాకు తెలియదు. నాయన, ఈ క్షణాన్న మేము ఈ లోకాన్ని విడిచిపెడితే మేము నిత్య జీవం చేరుకోవాలి తండ్రి. అలా చేరుకోవాలి అని అంటే నీకు ప్రియులైన పిల్లల వలె మేము బ్రతకాలని నాయన, మా జీవితంలో ఏవి తగవో ఏవి తగినవో మేము తెలుసుకొని బ్రతుకున్నట్లుగా తగిన సహాయం చేయండి. మాకు తగని వాటిని మేము విసర్జించి వాటిని విడిచిపెట్టి పరిశుద్ధులకు తగినట్లుగా, ప్రభు పిల్లలకు తగినట్లుగా, విశ్వాసులకు తగినట్లుగా, దేవుని బిడ్డలమని చెప్పుకునే మాటకు తగినట్లుగా మా బ్రతుకు ఉండుటకు తగిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. కృపతో జ్ఞాపకం చేసుకోనండి, బలపరచండి నాయన. ఈ రాత్రి వేళ కూడి వచ్చిన ప్రతి బిడ్డ మీద కూడా మీ కనుదృష్టి ఉంచండి. విన్న ఈ మాటలు ఇక్కడితో మేము విడిచిపెట్టక నాయన, మరలా గృహానికి వెళ్ళి మమ్మల్ని మేము పరిశీలన చేసుకొని నెమరు వేసుకొని నీ కొరకు తగిన జీవితం నో కోరుకున్నట్లుగా మేము బ్రతుకున్నట్లుగా మమ్మల్ని సిద్ధపరచండి. మీ ఆత్మచేత మమ్మల్ని నడిపించండి నాయన. మీ సన్నిధానములో ఎవరు బలహీనులుగా ఉన్నారో వారిని బలపరిచి మంచి ఆరోగ్యం ఇచ్చి నీ కృపలో దీవించమని, జరగబోయేటువంటి నాయన ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా మీరుండి మీ నామం హెచ్చించబడినట్లుగా కృప చూపమని ప్రార్థన చేస్తూ మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము సన్నిధి ఇక్కడ కూడిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.